మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఈ 2025 సంవత్సరంలో నా ఆరాధన వర్తమానాలన్నీ స్తుతి కీర్తనలోంచి తీసుకోవాలనే ప్రభు ప్రేరేపణ ద్వారా మరి ఈరోజు మొట్టమొదటిగా ఒక స్తుతి కీర్తనతో మనం మన దేవుడు ఏమై ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి ఆరాధిద్దాం. అందుకు సహాయకరంగా 9వ కీర్తనని ముందుగా మనం చదువుకుందాం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. చదివేటప్పుడు దయచేసి మనసు పెట్టి అందులోని విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ చదవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. మన ఆరాధనకు సహాయకరంగా 9వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటిని నేను వివరించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు. దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికిని నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి. ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించున్నట్లు యెహోవా నన్ను కరుణించుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్నది. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక. నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. కీర్తనల గ్రంథంలో మరి ఇది మొట్టమొదటి స్తుతి కృతజ్ఞత కీర్తనగా మరి కీర్తనను మనం చెప్పవచ్చు. కీర్తనలో అనేక భాగాలున్నాయి. ప్రార్థనా కీర్తనలు కొన్ని, స్తుతి కృతజ్ఞత కీర్తనలు కొన్ని, ఆ విధంగా ఉన్నాయి. మరి దీంట్లో స్తుతి కృతజ్ఞత కీర్తనలలో కీర్తన గ్రంథంలో ఇది మొదటి కీర్తన. ఈ కీర్తన రచయిత దావీదు. ఈ కీర్తన రాసిన సందర్భం ఇతిమిద్దంగా ఇది అని మనకు తెలియదు కానీ, దావీదుకు దేవుడు తన శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించినప్పుడు తన శత్రువుల మీద దేవుని న్యాయమైన తీర్పులను జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. దేవుణ్ణి బట్టి దేవుని కార్యాలను ప్రసిద్ధి చేస్తాను అంటూ వ్రాసిన కీర్తనగా ఈ కీర్తనని మనం చెప్పవచ్చు. ఈ కీర్తనలో దావీదు మనం ఆరాధించే దేవుడు ఏమై ఉన్నాడో తెలియజేస్తా ఉంది. ఆ విషయాలను జ్ఞాపకం చేసుకొని మన దేవుణ్ణి ఉదయకాలమున ఆరాధిద్దాం. మొట్టమొదట మన దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ కీర్తన ప్రాథమికంగా మనకు తెలియజేసే విషయం ఏమిటనంటే, మనం చివరిలో స్తుతి పాటలో పాడిన పాటలో ఉన్న సారాంశం. మన దేవుడు న్యాయమును బట్టి, నీతిని బట్టి తీర్పు తీర్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. రైచస్ జడ్జ్ మన దేవుడు. దావీదు జీవితంలో మరి అనేక సార్లు అనేక మంది తన నుండి మేలు పొందిన వారే తన పట్ల అన్యాయంగా ప్రవర్తించినప్పుడు దేవుడు దావీదు జీవితంలో కలుగజేసుకొని అకారణంగా అన్యాయంగా తన పైకి వచ్చిన వారిని అణిచివేసి దావీదుకు న్యాయం చేసిన విషయాన్ని దావీదు జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కదా. 35వ కీర్తన 7వ వచనంలో కూడా రాయబడ్డ మాటని మనం చూస్తే 35వ కీర్తన 7వ వచనంలో రాయబడ్డ మాట, నన్ను పట్టుకున్న వలనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వల ఒడ్డిరి. నా ప్రాణము తీయవలనని నిర్నిమిత్తముగా గుంట త్రొవిరి అంటా ఉంది. వితౌట్ రీజన్ దే ఆర్ అగెనెస్ట్ మీ అంటున్నాడు దావీదు కదా.
బికాస్ డేవిడ్ బిలీవ్డ్ ఇన్ దిస్ రైచియస్ జడ్జ్, గాడ్ బ్లెస్డ్ హిమ్, రెస్క్యూడ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ డేవిడ్ కింగ్డమ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఉదయకాలంన మనం ఆరాధించే దేవుడు న్యాయము చేసే దేవుడు, నీతి తప్పని దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఉదయకాలంలో మనం ఆరాధిస్తాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనం ఎవరైనా ఏ విషయంలోనైనా అన్యాయానికి గురవుతుంటే, కుటుంబంలో ఆస్తి పంపకాల్లో అన్యాయానికి గురవుతుంటే, బంధువుల వలన అన్యాయానికి గురవుతుంటే, మనుషుల ద్వారా నిర్నిమిత్తముగా ఇబ్బందికి గురవుతుంటే, ఉద్యోగ విషయంలో అన్యాయానికి గురవుతుంటే, దావీదు వలె లెట్ us పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ దిస్ సేమ్ గాడ్. దావీదు ఏ దేవుడి మీద నిరీక్షణ ఉంచాడో, ఏ దేవుడిని నమ్ముకున్నాడో ఆ దేవుడి మీద మన నిరీక్షణ ఉంచుదాం. హీ విల్ డెఫినెట్లీ డూ జస్టిస్ టు అస్ లైక్ హీ లైక్ డిడ్ టు డేవిడ్ కదా. దావీదుకి ఏ విధంగా న్యాయం చేశాడో అదే విధంగా మన న్యాయం చేసే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాలంలో మనం దేవుణ్ణి ఆరాధిద్దాం. న్యాయం తీర్చే దేవుడిని ఈ ఉదయకాలంలో మనం ఆరాధించబద్దులమైనాం. రెండవది, కీర్తనలో దావీదు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటనంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు నలిగిన వారికి, ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గమైన దేవుడు అనే మాట రాయబడింది. 9, 10, 18 వచనాల్లో ఆ విషయాన్ని దావీదు ప్రస్తావిస్తా ఉన్నాడు. 9వ వచనంలో రాయబడ్డ మాట నేను చదువుతున్నాను. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును అంటున్నాడు. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటున్నాడు. 18వ వచనంలో, దరిద్రులు నిత్యము మరవబడరు, బడువారి నిరీక్షణాస్పదం ఎన్నటికి నశించదు అంటున్నాడు కదా. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నలిగిన వారిని, ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గముగా ఉండే దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంలో కలిగి ఉన్నామని దావీదు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దావీదు జీవితంలో కూడా అనేక సార్లు నలిగిన పరిస్థితుల గుండా వెళ్ళాడు. అనేక ఆపదలను ఆయన ఎదుర్కొన్నాడు. తన సొంత తండ్రి అన్నదమ్ములచే తిరస్కరించబడ్డాడు. మరి ఆ ప్రవక్త వచ్చినప్పుడు, సమూయేలు ప్రవక్త ఆయన ఇంటికి వచ్చినప్పుడు, మరి నీ బిడ్డల్లో ఒకరిని రాజుగా నియమిస్తా అంటే కనీసం దావీదును జ్ఞాపకం చేసుకోలే వాళ్ళ నాన్న. కనీసం తన సోదరుల చేత తిరస్కరించబడిన వాడిగా మరి దావీదు ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. తనను చేరదీసిన వారే తనకు శత్రువులయ్యారు. అహితోపేలు లాంటి వారు, వారిని ఉన్నత స్థానం దావీదు వారికి ఇస్తే, వారే ఆయనకు ఎగనెస్ట్ గా మరి కుట్రలు పన్నిన వారితో చేరిన విషయాన్ని దావీదు జీవితంలో మనం చూస్తాం. తను ఎంతగానో గౌరవించే సౌలు తనను చంపాలని తన వెంటపడ్డ పరిస్థితులు మనం చూస్తాం. సిక్లగు వృత్తాంతంలో కూడా దావీదు తన భార్య బిడ్డల్ని, ఆస్తిపాస్తుల్ని సర్వము కోల్పోయి నలిగిపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఇటువంటి అన్ని సందర్భాల్లో, నలిగిన సందర్భాల్లో దావీదు, మరి ఆపత్కాలంలో దావీదు ఉన్నప్పుడు తన దేవుడి మీద నమ్మకాన్ని విడిచిపెట్టకుండా ఆయన్నే నమ్ముకున్నందువలన ఆయన వాటన్నిటి నుండి దావీదును తప్పించి ఒక మహాదుర్గంగా, ఒక కోటగా దావీదుకు తనను తాను దేవుడు నిరూపించుకున్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. అందుకే 34 సామ్లో కూడా రాయబడ్డ మాట మనం చూస్తే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును అనే మాట రాయబడిందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియ సంగమా, మన జీవితాల్లో కూడా మన దేవుడు మనల్ని మర్చిపోయాడేమో అనుకున్న పరిస్థితుల్లో, ఇదిగో ఈ అనారోగ్యం క్రింద నేను నలిగిపోతున్నాను, ఈ పరిస్థితుల్లో నేను చిక్కుబడిపోయాను, ఈ ఇబ్బంది నన్ను కృంగదీస్తుంది, ఈ పరిస్థితి నా శక్తికి మించిదిగా ఉంది అని అనుకుంటున్నావేమో, దావీదులాగా లెట్ us పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ దిస్ గాడ్. దావీదు నమ్ముకున్న దేవుడినే మనం కలిగి ఉన్నాం కాబట్టి ఈ దేవుడి మీద మనం నిరీక్షణ ఉంచుదాం, ఈ దేవుడి మీద మనం నమ్మకం ఉంచుతాం. అందుకే అక్కడ రాయబడ్డ మాట ఎంత మంచిగా అనిపించిందో నాకు. నీడీ షల్ నాట్ ఆల్వేస్ బి ఫర్గటన్ కదా. అవసరత ఉన్న వారిని ఎప్పుడు మర్చిపోయే దేవుడు కాదు. కొంతకాలం మనకు అనిపించవచ్చు ఆ విధంగా మర్చిపోయాడేమో అని, కానీ ఆయన తగిన కాలం ముందు మనకు జ్ఞాపకం చేసుకుని మనకు మహాదుర్గంగా ఉండి మనల్ని విడిపించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం అనే విషయాన్ని, తల్లి అయినా మరుచునేమో కానీ నేను నిన్ను మరువను అన్న గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆపత్కాలంలో మనకు తనను నమ్మిన వారికి మహాదుర్గమైన దేవుడిని ఉదయకాలమున మనం ఆరాధించబద్దులమైనాం. మూడవ సంగతిని ఈ కీర్తనలో మనం గమనిస్తే 14వ వచనంలో దావీదు అంటున్నాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మరణము నుండి మనల్ని తప్పించే దేవుడు అనే విషయాన్ని 14వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కదా. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా అని అంటా ఉన్నాడు దావీదు కదా. మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు మరణం నుంచి తప్పించే దేవుడు. దావీదు జీవితంలో కూడా అనేక మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు దావీదును తప్పించాడు. బికాజ్ హీ ట్రస్టెడ్ గాడ్.
ఈ దేవుడి మీద ఆయన నమ్మకం ఉంచాడు కాబట్టి దావీదును దేవుడు మరణం నుంచి తప్పించాడు. ఎటువంటి మరణం ఎదురైంది దావీదుకు అంటే, సింహం నుంచి మరణం ఎదురైంది, ఎలుగుబంటి నుంచి మరణం ఎదురైంది, గొల్యాతు నుంచి, సౌలు నుంచి, అబ్షాలోము నుంచి, ఫిలిస్తీయులు, మోయాబీయులు, ఎదోమీయులు, జెబూసీయులు, అమ్మునీయులు, అమాలేకీయులు, ఏ రూపంలో దావీదు మరణం ఎదురైనా సరే ఈ దేవుడు దావీదును మరణం నుంచి తప్పించిన దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒకానొక సందర్భంలో దావీదు అంటాడు, మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, మరణానికి నాకు ఒక్క అడుగు దూరమే ఉంది అంటాడు దావీదు. మరణం నాకు ఒక్క అడుగు దూరంలో ఉన్నా సరే దావీదుని దేవుడు మరణం నుంచి తప్పించిన దేవుడిగా ఉన్నాడనే విషయాన్ని నేను జ్ఞాపకం చేసుకుని మనం ఈ ఉదయకాలమున దేవుణ్ణి ఆరాధించబద్దులమన్నాం. 68వ కీర్తన 20లో కూడా మరణము తప్పించట ప్రభు అయిన యెహోవా వశము అని రాయబడింది. ప్రియ సంగమా, దావీదును మరణం నుండి తప్పించిన దేవుడు మనల్ని కూడా నిత్యము మన శత్రువు అయిన అపవాది నుంచి తప్పిస్తా ఉన్నాడు కదా. అపవాది మనల్ని ఎప్పుడు నశింపజేయాలనే చూస్తాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును, మరి దేనికిని రాడు అని రాయబడింది. అపవాది మనల్ని నశింపజేయాలని నిత్యం ప్రయత్నం చేస్తా ఉంటాడు కదా. అటువంటి అపవాది నుంచి నిత్యం మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మన శత్రువు అయిన సాతాను నుంచి మనల్ని కాపాడుతున్నాడు. మన ఫిజికల్ శత్రువుల నుంచి మనం కాపాడుతున్నాడు. వారి పన్నాగాల నుంచి మనల్ని కాపాడుతున్నాడు. అనేక మరణకరమైన రోగముల నుంచి కాపాడుతున్నాడు. యాక్సిడెంట్ నుంచి కాపాడుతున్నాడు. అన్నిటికీ మించి రెండవ మరణమైన నరకం నుంచి మనల్ని తప్పించే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున మన దేవుణ్ణి మనం ఆరాధించబద్దులమైనామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. 4వ విషయాన్ని మనం గమనించినట్లయితే 20వ వచనంలో ఒక స్ట్రేంజ్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు దావీదు కదా. ఇక్కడ 20వ వచనంలో రాయబడ్డ మాట, యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక అంటున్నాడు కదా. నరులను భయపెట్టి వారికి నరమాత్రులను తెలుసుకునేటట్టు చేయి అంటున్నాడు దావీదు. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఉదాహరణకి ఇటీవల అమెరికాలో మరి లాస్ ఏంజల్స్ లో ప్రపంచ ఎంటర్టైన్మెంట్ కి కేంద్రమైన హాలీవుడ్ నటీనటులు ఉండే లాస్ ఏంజల్స్ లో జనవరి 5వ తారీఖున ఒక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫెస్టివల్ జరిగింది. ఆ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ఫెస్టివల్లో ఆ హాలీవుడ్ నటులను అందరినీ ప్రశంసిస్తూ అందరికి మార్కులు వేస్తూ ఆ యాంకరు దేవుడు అనేసరికి 0 మార్కులు వేసిండ్రు దేవుడికి కదా. దేవునికి 0 మార్కులు వేసిన లాస్ ఏంజల్స్ లో 5వ తారీఖున జరిగింది. 7వ తారీఖున కార్చిచ్చు మొదలైంది. మరి సుమారు 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది అక్కడ. 10,000 మంది ఫైర్మెన్స్ మరి ఆ అగ్నిని ఆపలేకపోతా ఉన్నారు. అమెరికాలో గ్రేటెస్ట్ టెక్నాలజీ ఉందని చెప్పుకునే టెక్నాలజికల్ దేశంలో ఉన్న ప్రజలు నివ్వెరపోయి అగ్నిని చూస్తా ఉన్నారు తప్ప మరి ఏమీ చేయలేక నిశ్చేష్టులై ఆ విధంగా మిగిలిపోయినారనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రపంచమంతా చూస్తా ఉంది కాలిఫోర్నియా తగలబడుతుంటే, లాస్ ఏంజల్స్ తగలబడుతుంటే ఏమీ చేయలేని నిశ్చేష్టులైన పరిస్థితి కనపడతా ఉంది. అందుకే దావీదు అంటున్నాడు, యెహోవా నరులను భయపెట్టు, వారికి తాము నరమాత్రులమని తెలుసుకోవడానికి వారికి సహాయం చేయి. వారి నరమాత్రులమని తెలుసుకోవాలి వాళ్ళు. అప్పుడే వాళ్ళని భయపడి నీ దగ్గరకు వస్తారనే విషయాన్ని దావీదు చెప్తా ఉన్నాడనే విషయం ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా ప్రియ దేవుని బిడ్డలారా కదా. ఈ కాలిఫోర్నియా అగ్ని మనకి 2 సంగతుల్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది కదా. ఈ మంటలు మానవుని మేధస్సును, టెక్నాలజీని వెక్కిరిస్తున్నాయి కాలిఫోర్నియా మంటలు. రెండవది, దేవుణ్ణి తిరస్కరించబోయే వారికి కలగబోయే నిత్య అగ్నిగుండాన్ని ఈ కాలిఫోర్నియా మంటలు తెలియజేస్తా ఉన్నాయి. డియర్ చర్చ్, హౌ ప్రివిలేజ్డ్ వీఆర్. మనమైతే క్రీస్తు యేసు చేసిన బలియాగం ద్వారా, ఆయన యందు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కదా. తీర్పు నుంచి తప్పించబడుతున్నాం నెంబర్ 1. రెండవది, నలిగిన స్థితిలో ఆపత్కాలంలో సహాయాన్ని పొందుకుంటున్నాం నెంబర్ 2. మూడవది, మరణం నుండి, అగ్నిగుండం నుంచి, భయము నుంచి విడిపించబడుతున్నాం కదా. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇటువంటి గొప్ప దేవుణ్ణి దావీదు ఏ విధంగా అయితే హృదయపూర్వకంగా అంటున్నాడు కదా. 9వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించేదని అంటున్నాడు. కాబట్టి ఈ దేవుణ్ణి, ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంన పూర్ణ హృదయంతో స్తుతిద్దాం, దావీదు వలె కీర్తిద్దాం, ఈయనను బట్టి సంతోషిద్దాం, ఆయన కార్యాలను ప్రసిద్ధి చేద్దాం. దేవుడి మాటలు దీవించు. Let us all stand up. Those who can stand up, let us worship our God. He is a righteous judge. When injustice happens, let us learn to run to Him. He is a stronghold. Even when we don't realize His protection is upon us, He has protected us from death, daily protection, and also from eternal death.
And also, sometimes the Lord shows that people are just men. The Bible says one day every knee shall bow. That means one day everyone will know, even those who mock the Lord. But today we know, with that knowledge, how do we worship Him. Let us take this time, and then time will be given to those who want. Father, we thank you. We praise you, Lord. Even as David remembers in the psalm that you are a righteous judge. You are a stronghold. You are the one who protects us from death. And you are the one who takes care of every mockery that happens against your name. And therefore, as your children, teach us to respond in the right way to the fears that come in our life, to the injustice that happens in our life. Thank you for reminding us that the nations are mortal. They can change anytime. They can be destroyed anytime. Teach us to revere you, Eternal One. Teach us to walk in your ways, Eternal God, and truly make you a strong. When you become a stronghold, we have a responsibility not to walk out of that stronghold. And lead us, Master, to be in your will in all things. That is our greatest protection. We thank you, we praise you, Master. Accept our worship, for we offer this in the sweet and exalted name of our Lord and our Savior, Jesus Christ. Amen.